పరిస్థితులు, శాంతి భద్రతలు, రకరకాల కారణాలతో భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితులు, కొన్ని చోట్ల అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి కొన్ని కంప్లైంట్లు వెళ్ళినప్పటికీ కూడా కొంత కింద స్థాయిలో మార్పు రాకపోవడం, ఇవన్నీ చూసిన తర్వాత పోలింగ్ పైన ప్రభావం చూపిస్తారేమో అనేటువంటి ఒక ఆందోళన కూడా కొంతమందికి ఉన్నటువంటి పరిస్థితిని మనం చూసాం. సో ఈ పర్సంటేజీలు చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఖచ్చితంగా అంటే సహజంగా ఎలక్షన్స్ వచ్చినప్పటికీ ఓకే, చాలామంది ఒక టైప్ ఆఫ్ పీపుల్ ఏమనుకుంటారంటే, సరే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది కాబట్టి మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేద్దామని ముందే డిసైడ్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది ప్రభుత్వం నుంచి వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు సరే ఆ ప్రభుత్వానికి వేద్దామని అనుకుంటారు. కొంతమంది అసలు ఎవరు వచ్చినా మనకేంటి, ఓటు ఎవరికి వేసినా మనకేంటి, మనకేమైనా లాభం ఉందా, మన జీవితాలు ఇంతే కదా అని అనుకుంటారు సహజంగా. కానీ ఈసారి చూస్తే గ్రౌండ్ లెవెల్లో చాలా చూసాం. పోలింగ్ రోజు నేను పర్సనల్గా చాలా చూశాను. అలా ఇప్పటి వరకు ఎవరైతే మనకేంటి, ఎవరు వచ్చినా మన జీవితాలు బాగుపడవని అనుకునేటటువంటి కొంతమంది సగటు సామాన్య ప్రజలు ఎవరైతే పేదలు కానీ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు కూడా కసి అనే పదం కూడా సరిపోదేమో, అంటే ఒక దాడి చేశారు. నిజంగా చెప్పాలంటే ఓటు అనే ఆయుధంతో ఎట్లాగైనా సరే దాడి లాగానే కనిపిస్తుందో అని పాజిటివ్ సైడ్. ఎందుకంటే నేను విజయవాడ సెంట్రల్ ఉదాహరణ చెప్తున్నాను. మార్నింగ్ 6:45కి వెళ్ళాను. సర్ప్రైజింగ్లీ ఆ టైంకే అందరు సీనియర్ సిటిజన్స్ కూడా, అబోవ్ 70 years ఉన్న వాళ్ళు, 65 ఉన్న వాళ్ళు కూడా ఎన్నెన్ని గంటల్లో అసలు దాదాపుగా 60 to 70% సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. వీల్ చైర్స్లలో వచ్చి ఉన్నారు. ఏంటమ్మా అని అడిగితే, కాదమ్మా ఈసారి మేము ఎప్పుడు తొందరగా బయటికి రాము, కానీ ఈసారి ఎలాగైనా రావాలి. ఎందుకనంటే మార్పు రావడమే కాదు, ఈ వచ్చే మార్పును చూసి ఇప్పుడు వరకు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని ప్రజలని హింస పెట్టినటువంటి వాళ్ళు ఇంకొక నెక్స్ట్ టైము అసలు ఎలక్షన్స్కి కూడా పోటీ చేయాలంటేనే భయపడే విధంగా మార్పు రావాలని అనుకున్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఇది వాస్తవం, ఇందులో ఎగ్జాజరేషన్ ఏమీ లేదు. రెండోది, మీరు అన్నట్టుగా ముందుగా శాంతి భద్రతల గురించి చాలా చోట్ల అంతెందుకు పోలింగ్కి ముందు రోజు మేమే డీజీపీ గారిని కలిసి ఆయనకి వినతి పత్రాన్ని అందించాము. ధర్మవరము, జమ్మలమడుగు, అలాగే రాయలసీమలో చాలా ప్రాంతాల్లో కూడా ఎక్స్ట్రా సెంట్రల్ ఫోర్సెస్ కావాలి అని చెప్పని కోర్టు ఇచ్చినటువంటి దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయమని చెప్పని అన్నాము. వాళ్ళపైన ఒత్తిడి తీసుకురావడం జరిగింది, వాళ్ళు కూడా స్పందించడం జరిగింది. ఇంకొక వైపు చూస్తే గనక అసలు ఎందుకు ఇంత కసి అని అనుకుంటే గనక, ఒకటి, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో వెంటనే ఆయన దాదాపుగా 45 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టారు. ఆ బాధపడుతూ, ఆకలితో బాధపడుతూ తమ ఉపాధిని కోల్పోయిన వాళ్ళందరూ 45 లక్షల మంది మే 13 కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. రోడ్ల పైన ఆశా అంగన్వాడీ వర్కర్లను, మహిళలను కూడా చూడకుండా వారి పైన దౌర్జన్యం చేసినటువంటి ఈ ప్రభుత్వము, ఆ వ్యవస్థలో ఉన్నటువంటి వారి కోసము ఆ ఒక్కొక్క మహిళ అంటే తను ఇబ్బంది పడుతూ పగబట్టింది నిజంగానే. ఏది మే 13న నా ఓటుతో నేను బుద్ధి చెప్పాలి ఇలాంటి రాక్షసులకి, ఇటువంటి నియంతృత్వ పాలకులకి అని చెప్పని. అలాగే ఉపాధి లేకుండా పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోవాలని చెప్పని చూసిన వాళ్ళు ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో, ఇంతకుముందు కొద్దిగా ఓటు వచ్చిన వాళ్ళు కానీ ఈ వచ్చే సంవత్సరం, ఆపై వచ్చే సంవత్సరంలో కాలేజ్ అయిపోయి బయటకు వచ్చే వాళ్ళందరూ డిసైడ్ అయ్యారు, ఈ 5 సంవత్సరాలు మేము చదువుకుంటున్నప్పుడే మా పరిస్థితి ఈ విధంగా ఉంది, రాష్ట్ర పరిస్థితి ఈ విధంగా ఉంది, మాకు మంచి భవిష్యత్తు ఉండాలనంటే మేము ఎవరు నిర్ణయించుకోవాలనేది అటువంటి ఆ వర్గం కూడా ఫుల్గా డిసైడ్ అయ్యింది. ఇట్లా ఒక్కొక్క రంగాన్ని మీరు చూడండి, ఏ రంగంలో తీసుకున్నా ఏ వర్గం అంటే పేదవాడిని చూడండి, నిజంగా పేదల రక్తం పీల్చాడు, సంక్షేమ పథకాలు ఇచ్చానని చెప్తూనే వారికి మంచి ఉపాధి లేకుండా పెంచినటువంటి ఛార్జీలతోటి, వేస్తున్నటువంటి పన్నులతోటి పేదవాడే అలాగే సగటు మధ్య తరగతి వారిని పీల్చుకు తిన్నారు. నిజం చెప్పాలంటే 5 సంవత్సరాల్లో మనసు ఇంకా ఎందుకురా భగవంతుడా, ఎప్పుడెప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, ఈ ప్రభుత్వం పోతుందా అని ఒక ఎదురు చూపుతో ఉన్నటువంటి వారందరికీ మొన్న మే 13 వారికి ఒక ఆశలాగా అనిపించింది. అంటే ఖచ్చితంగా ఇది ఈ రోజున నేను ఉపయోగించుకోవాలనేది. గ్రామాల్లో ఇప్పుడు వైసీపీ వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ కి వాళ్ళు పెట్టింది పేరు కాబట్టి మ్యానిపులేషన్. అదేమంటే గ్రామాల్లో మాకున్నారు, ఇంత పెద్ద టర్న్ అవుట్ వచ్చింది, వీళ్ళంతా అని
మళ్ళీ మ్యానిపులేట్ చేస్తున్నారు. అది మళ్ళీ మ్యానిపులేట్ చేసి ఓడిపోతున్నామని చెప్పిన ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పటికీ మేకపోతూ డాంబికలు పోవడము, పైన ఏంటంటే ముసుగున్నాం అనమాట. అదంతా లోపల బాధ తెలిసిపోయింది. కానీ పైకి ఒక మాయ అంటే మోసపు నవ్వుతూ ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రజల్ని ఇంకా వారి మాటలతోటి ఏదో మభ్య పెట్టాలని చూస్తే ఎవరికి లాభం? అసలు వాళ్ళు ఇవ్వాల్సినటువంటి తీర్పు మే 13ని ఇచ్చేశారు. ఒక్కొక్కరిని చూడండి, గ్రామాల్లో కూడా చూస్తే ఎంతమంది అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు ఒక విమర్శ చేయడం వేరు, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తారు. కాసేపు రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలను పక్కన పెడితే సామాన్యుడికి ఏం పగుంటుందండి? అది కూడా బెనిఫిట్ పొందుతూ లబ్ధి పొందుతూ